జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను వదిన గారు, నాకేం తెలీదు. చూడమ్మా, లేకపోతే పస్తులుంటాం కానీ పరాయి సొమ్ము ఆశించేవాళ్ళం కాదు. నాకు తెలుసన్నయ్య గారు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలా ఎప్పటికీ చేయరు అంటారు. కాని డబ్బు ఎంత గొప్పవాళ్ళనైనా ఆశకు గురిచేస్తుంది. ఆలోచనలను నశింపచేస్తుంది. అది మీ తప్పు కాదు, ఆ నెక్లెస్ తప్పు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వదిన గారు. మీలాంటి వక్రబుద్ధున్న వాళ్ళకి అలా వరస పెట్టి పిలిచే అర్హత కూడా లేదు. తప్పు చేశారు, దొరికిపోయారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే ఆ రంకెలు అరుపులు? పట్టుబడక ముందు దబాయించినా ఒక అర్థముంది. తమరు వద్దంటారు, తల్లిగారు నొక్కేస్తారు. మామ్, వదిలేసి ప్లీజ్ ఇష్యూ చేయకు. రే, నేనేం తన్లాగా నిందలేసి ఇష్యూ చేయటం లేదురా. అందరి ముందు బయటపడ్డ నిజం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకిలా దిగజారటం? అవసరాలున్నాయి అని అడిగితే అంతకన్నా పెద్ద అమౌంటే ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, పరువుకి ప్రాణం ఇచ్చే మా అమ్మ నాన్న ఇలా చేసేవారు కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదత్తయ్య. మరి ఈ నెక్లెస్ మీ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మిథున? చెప్పు. నీ వివరణ సమంజసం అనిపిస్తే నేనే తప్పయింది క్షమించండి అని అందరి ముందు అడుగుతాను. సినిమా అత్తయ్య గారు మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు. శేఖర్, నువ్వాగు, నీకేం తెలీదు. ఏమ్మా వైష్ణవి, నువ్వేమంటావ్? ఇందులోనూ నా కుట్రుంది, దుర్మార్గం ఉంది అంటావా? అరే, సమాధానం చెప్పకుండా నా మొహం, ఆ బ్యాగ్ మొహం చూస్తున్నా? అసలు ఈ బ్యాగ్ మా అమ్మదే కాదు. అవునా? మరి మీ అమ్మ చేతిలోకి ఎలా వచ్చింది? చేతిలో ఉన్నంత మాత్రాన సొంతమైపోతుందా? ఎవరిదో అని ఎవరి మీదో నెట్టే ప్రయత్నమా? కాదు, నా తల్లిదండ్రులు నిర్దోషులు. మీరు తొందరపడి దొంగలు అంటున్నారని అంటున్నాను. వింటున్నారుగా, ఈ బ్యాగ్ వాళ్ళ అమ్మది కాదట. పోనీ మీదా? మీదా? మీదా?
చెప్పండి. దొంగతనం మీద పడుతుంది అంటే ఎవ్వరూ ముందుకు రారని, ఇలా తప్పించుకోవచ్చని తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నమా? ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఇది మీ బ్యాగ్. రే, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది నా బ్యాగ్ అంటున్నావేంటి? ఇది మీ ఐడెంటిటీ కార్డు, అవునా? ఇది మీ చెక్ బుక్, అవునా? తారక్, ఇది మీ మామ్ బ్యాగే కదా? ఎస్. నా బ్యాగ్ మీ అమ్మ దగ్గరికి ఎలా వచ్చింది? మా అమ్మ ఉట్టి అమాయకురాలు. మీ బ్యాగ్ తన బ్యాగ్లో ఉంటే తనదనుకుని పొరపాటు పడింది. మీరు నేను వద్దన్న నెక్లెస్ని మీ బ్యాగ్లో వేసుకుని మర్చిపోయి బాక్స్లో కనిపించకపోయేసరికి కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయ్యి ఈ బ్యాగ్లో దొరకగానే లేనోళ్ళు, దొంగలు, ఆశబుద్ధులు అని 10 మందిలో వీళ్ళని దోషులుగా చిత్రించారు. అనరాని మాటలు అని పరువు తీశారు. నో, నేను నమ్మను. అత్తయ్య గారు, ఇందులో ఏం మాయా లేదు, మర్మం కూడా లేదు. గారడి అస్సలు లేదు. మా అమ్మ పొరపాటు పడింది, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్స్ వెరీ సింపుల్. ఇది నా బ్యాగ్ అయితే మరి మీ అమ్మ బ్యాగ్ ఎక్కడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.